క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకు మనము కృతజ్ఞులము. అందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మాటగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మానవుని జీవితంలో ఎవరినో ఒకరిని మనం అనుసరిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తారు, విద్యార్థులు ఉపాధ్యాయులను అనుసరిస్తారు, మరి పెద్దలు లోకంలో ఉన్న ట్రెండ్స్ను, కొందరు రాజకీయ నాయకులను, కొందరు సినిమా యాక్టర్స్ను, కీర్తి ప్రతిష్టలు గడించిన వారిని అనుసరించడం పరిపాటి. అయితే దేవుని బిడలు క్రీస్తును అనుసరించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యము యోహాను గాయు అనబడిన ఓ మంచి విశ్వాసికి రాస్తూ ఉన్నాడు. మంచిని అనుసరించమని, చెడుని అనుసరించవద్దు అని. చెడును అనుసరించేవారు, మనిషిని అనుసరించేవారు ఆ సంఘంలో కనబడుతూ ఉన్నారు. మరి దేయోత్రిపే అనబడిన వ్యక్తి అహంకారం కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. చెడ్డవారిని మరి సంఘంలో ఎవరిని చేర్చుకోకుండా కనబడుతూ ఉన్నాడు. దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, అహంకారాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుని వాక్యం చెబుతూ ఉంది, దుష్టుల మార్గమున నడవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని. మళ్ళీ పాపుల మార్గమున నిలవద్దు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలారా, చెడు వారిని మనం అనుసరించక, మరి దియోత్రిపాను నువ్వు చూస్తున్నావు కదా, అటువంటి వారిని నువ్వు అనుసరించొద్దు. కీర్తి ప్రతిష్టలు వారికి ఉండొచ్చు, కానీ వారి జీవిత విధానం అనేది సరిగా లేకపోతే వారిని మనం అనుసరిస్తే శ్రమ గుండా, కష్టం గుండా వెళ్ళాల్సి వస్తుంది. మరి మంచి వారినే మనం అనుసరించాలని వాక్యం చెబుతుంది. మరి గాయకు ఇక్కడ ఉన్నటువంటి యోహాను మరొక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే దేమేత్రియు. అతడు అందరి వలన మంచి సాక్ష్యం పొందాడు, సత్యం వలన సాక్ష్యం పొందాడు, మా వలన కూడా మంచి సాక్ష్యం పొందాడు అని. కాబట్టి అటువంటి వ్యక్తిని నువ్వు అనుసరించాలని గాయకు యోహాను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనం ఒక సంగతిని గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో మరి విశ్వాసమును బట్టి వాగ్దానం కొరకు విశ్వాసంతో సహనంతో ఎదురు చూసి వాగ్దానం ఫలం పొందిన వారి యొక్క విశ్వాసులను మనం పోలి నడుచుకోవాలని వాక్యం చెబుతుంది. అలాంటి వారే మన జీవితంలో ఆదర్శంగా ఉండాలి, వారిని మనం పోలి నడుచుకోవాలి. అపోస్తులైనటువంటి పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? ఎవరు మంచివారు అంటే దేవుని వాక్యం చెబుతుంది, వారి క్రియలే, వారి ఫలాలే వారు మంచివారో చెడ్డవారో తెలియజేస్తుంది అని. మరి వారి మాట తీరు, వారి ప్రవర్తన, వారి మంచి ఫలాలు ఫలిస్తున్నారా, చెడ్డ ఫలాలు ఫలిస్తున్నారా? ఒకవేళ కీర్తి ప్రతిష్టలు మంచికి చెడుకు మార్గదర్శకాలు కావు. కీర్తి ప్రతిష్టలు, డబ్బు మార్గదర్శకం కాదు. వారి జీవన విధానం మాత్రమే మంచికి చెడుకు నిదర్శనం. మరి ఎంత కీర్తి గడించినా చెడు ఫలాలు ఫలిస్తూ ఉంటే అది మనకు మార్గనిర్దేశకం కానేరదు. కానీ ఎంత పేదవారైనా వారి జీవితంలో మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటే అది మనకు మార్గదర్శనం అవుతుంది. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నీవు నేను ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? ఏ మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాం? నా జీవిత విధానం ఇతరులను క్రీస్తులోనికి నడిపించేదిగా, మంచి మార్గంలో నడిపించేదిగా ఉందా, లేకుంటే ఇతరులను చెడు మార్గంలో నడిపించేదిగా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే మంచి చేయువాడు దేవుని సంబంధి. నువ్వు మంచి చేస్తున్నావు, మంచి ఫలాలు ఫలిస్తున్నావు అంటే నువ్వు దేవుని సంబంధివి. కానీ అవి కాకుండా చెడును ఫలింప చేస్తున్నావు అంటే నువ్వు దేవుని సంబంధివి కావు, నువ్వు దేవుని చూడలేదు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మా జీవితంలో నిన్ను అనుసరించి మంచి ఫలాలు ఫలించడానికి మాకు సహాయం దయచేయండి. మేము చెడును గాక మంచిని అనుసరించే వారు మగుటకు సహాయపడమని, మా జీవితం ద్వారా
ఇతరులు మీ సత్యాన్ని తెలుసుకోవడానికి మార్గం చూపించమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నీలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.